ఓకే ఈ రోజు నుంచి మా ఆయనది అంటే నా వైఫ్ నా పిల్లలు కూడా పెద్ద పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు వాళ్ళు అంటే ఒక ఇదంతా కూడా ఒక 5-6 సంవత్సరాల క్రితం జరిగినది చెప్తున్నాను నేను. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఏంటంటే పప్ప ఏవి కూడా అంటే నన్ను పప్ప అని పిలుస్తారు. పప్ప ఏవి కూడా చూడొద్దు, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా చూడొద్దు అని వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోరు, వాళ్ళ ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేసుకోను, నా వైఫ్ కూడా అంతే. సో అసలు వాళ్ళు చూడరు, వాళ్ళు పట్టించుకోరు ఇక. అంటే చూస్తే బాధపడాల్సి వస్తుంది కదా, ఎందుకు బాధపడడం చూడడం ఎందుకు అని చెప్పేసి వదిలేసారు. నిజంగా ఒక ఫ్యామిలీ మ్యాన్గా చెప్పండి, నిజంగా ఒక ఫ్యామిలీని తృప్తిపరచలేకపోతుర్రు అని అంటే మీరు ఏమంటారు? 100% ఒప్పుకుంటారు కదా 100%. ఎందుకంటే అవసరమా అంటే ఏదైనా ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అంటారు, మీరు ఇంట్లోనే గెలవలేకపోతుర్రు, ఇంట్లోనే సాటిస్ఫై చేయలేకపోతుర్రు అని అన్నప్పుడు అవసరం ఇదంతా. నేను ఆలోచించింది ఏంటంటే ఫైనాన్షియల్గా ఇంటిని బాగా సెట్ చేసినాం. ఓకే అంటే ఇప్పుడు ఎమోషనల్గా నేను వాళ్ళకి ఎక్కువ ఉండలేకపోతున్నా, వాళ్ళతో ఎక్కువ ఉండలేకపోతున్నా, అదొక్కటి తప్ప ఇంకా నాకు ఏం లేదు, ఇక నాకు ఫీలింగ్స్ ఏం లేవు. అంటే నేనేందంటే సరే కొద్దిగా అంటే ఇంత దాదాపు నా ఏజ్ 48 years నాది. నేను 1975లో పుట్టాను. నేను 75లో దాదాపు 50 దగ్గరకు వస్తున్నాయి. సో అంటే నేను 10 ఏళ్ళ క్రితం నిర్ణయించుకునే ఏంటంటే ఒక ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉన్నా, ఇప్పుడు నేను ఏదన్నా ఒకటి నా హిందుత్వం కోసం, సమాజం కోసం, అంటే ఏవైతే అబద్ధాలు కూడా నమ్ముతున్నారో ఆ అది అబద్ధాలను నిరూపించడానికి ప్రయత్నం చేద్దామని నేను ఇంట్లో మాట్లాడుకుని అయితే వచ్చాను. ఇంట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డారు, తర్వాత వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే సరే ఈ ఇంటెన్షన్ ఏందనేది అర్థం చేసుకున్నారు, అవి చూడడం పని చేశారు. రైట్, మీరు హిందూ అంటుంటారు కదన్న? అనుకుంటున్నాను, ఇంకోసారి నాకు హిందువే. రైట్, అమారా ప్రసాద్ హిందువు అన్న. నేను అంటే మోస్ట్లీ కుంకుమ పెట్టుకోగా తక్కువ చూసిన, అసలు చూడలే. ఎవరు? మీరు పెట్టుకోగా, మీరు ఆ తెల్లదే పెట్టుకుంటారు. అది ఎందుకు అంటే ఇది కూడా ఒక కారణం ఉంది, ఇది పెద్ద లాజిక్ ఏం లేదు. కుంకుమ పెట్టుకుంటే ఏంటంటే తొందరగా వెళ్ళిపోతుంది. ఇదేంటంటే పేస్ట్ కదా, చాలాసేపు నాది ఆయిల్ స్కిన్, ఆ కుంకుమ పెట్టుకుంటే తొందరగా పోతుంది అనమాట. నేను కార్లో కూర్చొని జస్ట్ ఒక గంట 2 గంటలు పోయి రాగానే పోతుంది. ఇదేంటంటే పేస్ట్ కదా, పెట్టుకుంటే ఏంటంటే సాయంత్రం దాకా మ్యాక్సిమం ఉంటుంది అనమాట. సో నాకు బొట్టు ఉంటే నాకు ఇష్టం, నాకు బొట్టు ఉండాలని పెట్టుకోవాలి. అంటే నాకు ఉంటే అంటే బొట్టుకు ప్రతీకగా ఒక కుంకుమని చూస్తారు కదా, కుంకుమ పసుపు. నేను చెప్పాను కదా, కారణం చెప్పాను కదా, పోతుంది. చీటికి మడికి నేను పెట్టుకోలేను కదా, కార్లో కుంకుమ బొట్టు పెట్టుకోలేను కదా, ఊక్యాన్లో పెట్టుకోవడం కష్టమవుతుంది కదా, అందుకు ఒక పేస్ట్ లాగే పెట్టుకుంటాను. ఎంత వస్తుంటుంది అన్న మీకు? ఉంటుంది, చెప్పండి. ఏముంది? ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. చాలా అంటే ఉన్నాయి, ఒక 10 కోట్లకు ఉన్నారా? ఎక్కువనే ఉన్నారు. ఓకే, రెంటల్స్ అన్నీ అంటే అన్నీ ఉన్నాయి, రెంటల్స్ వచ్చేటివి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే, చిరాస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు ఉన్నాయి. చిరాస్తులు, షేర్లు, ఎఫ్డీలు అన్నీ ఉన్నాయి. షేర్ మార్కెట్ ఏం లేదు అంటే ఏం లేదు అన్నది లేకుండా ప్రతి దగ్గర మన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ప్రతి దగ్గర. ఓకే, లాస్ట్ తీసుకుంటే మార్గదర్శిలో కూడా ఉన్నాయి, మార్గదర్శిలో కూడా పెట్టేసి ఇవాళ ఎప్పుడు పట్టడా అందులో కూడా ఉన్నాయి. అదైతే మాకు మార్గదర్శి అయితే ఇప్పుడు కాదు, గత ఒక 30-40 సంవత్సరాల నుంచి ఒక అవినాభావ సంబంధం. రైట్, ఎట్లా సంపాదించారు ఇవన్నీ? మీరు కష్టపడి సంపాదించినవి, ఏమో సడన్గా వచ్చినాయి కాదు కదా ఇవి, మా తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చినాయి. వారసత్వ ఆస్తులు మేము సంపాదించిన ఆస్తులు, మీరు సంపాదించిన అంతే. ఏదో సడన్గా టక్మని వచ్చినాయి కాదు, ఏదో సడన్గా వచ్చిన ఆస్తులు కాదు. పార్టీ నుంచి ఏమైనా వస్తాయా? ఏ పార్టీ? ఏదైనా పార్టీ నుంచి వస్తాయా? నేను ఏ పార్టీలో ఉన్నాను అంటే ఏదైనా పార్టీ ఫండింగ్ చేస్తుందా మీకు? ప్రసాద్ బాగున్నారు. ఈ వీడియో ద్వారా నేను కూడా క్లారిటీ చేద్దాం అనుకుంటున్నా. నన్ను ఆర్ఎస్ఎస్ అంటారు, బీజేపీ అంటారు. అసలు నాకు బీజేపీలో సభ్యత్వం కూడా లేదబ్బా, నాకు ఇది ఎవరు తెలియదు. ఇది కానీ మీరు గ్రేట్, సభ్యత్వం తీసుకోకుండా పని చేస్తారు మీరు బీజేపీ. నవ్వకండి అన్న, సభ్యత లేదబ్బా నాకు. అదే సభ్యత లేకుండా ఇంతగానో పని చేస్తున్నారు మీరు అని నువ్వు అనుకుంటున్నాను, దానికి నేనేం చేయలేదు. దానికి బీజేపీకి పని చేయట్లే మీరు? లేదు. కానీ అమారా ప్రసాద్ అంటే బీజేపీ మనిషి అని అనుకుంటారు బయట. అంటే నాకు అన్నిట్లో ఉన్నాయి పరిచయాలు. నాకు ఒక బీజేపీ అని కాదు, బీజేపీలో పరిచయాలు ఉన్నాయి, బీఆర్ఎస్లో పరిచయాలు ఉన్నాయి, ఎంఐఎంలు ఉన్నాయా? ఏది అసలు అంతేనా సేమ్. నాకు ఘాటు ఎందుకు పోతా, నేను అటు ఎందుకు పోతా, నేను అన్నిట్లో పరిచయాలు నాకు. సరే, మొన్న హైదరాబాద్ ఎలక్షన్లు జరిగినాయి కదా, ఎంపీ ఎలక్షన్లు. మళ్ళీ ఓవైసీకి ఎందుకు గెలిచిర్రు అని అంటే మీరు ఏం చెప్తారన్నా? అక్కడ ఏం చేయలేమండి. అక్కడ ఓవైసీ ఏంటంటే అక్కడ దొంగ ఓట్లు బాగా అర్థమవుతుందా. మనం అక్కడ ఓట్లు కరెక్ట్ చూసినా కూడా ఒక ఇంట్లోకి పోతే 2000 ఓట్లు ఉంటాయి.
ఇక్కడ మనం ఒక ఇంట్లో పోతే ఒక 4-5 ఓట్లు ఉంటాయి మనకు, అంతే, అంతకుమించి ఎక్కువ ఉండవు. కానీ అక్కడ ఒక ఇంట్లోకి పోతే 2,000 ఓట్లు ఉంటాయి. అటువంటి వ్యవస్థను ముందు ఏంటంటే ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయాలంటే ఆ లోపలికి ఓడిపోతాడు, ఎవడికి ఓడు. కరెంటు బిల్లు వసూలు చేసుకుంటే దమ్ము లేదు మనకి, ఏమీ చేయలేము మనము. సో అది అంతే, అది వదిలేస్తారా? అది వదిలేయాల్సిందే కదా. అంతే. ఇక దమ్ము ఉండి ఇక్కడ నిజంగా తెలంగాణలో బీజేపీ వస్తే అప్పుడే మనం చేయగలం. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వస్తే ఏం చేయరు, వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేయరు. ఓకే, మాకు అవకాశం ఇస్తే, బీజేపీకి అవకాశం ఇస్తే అప్పుడు మేము చూపిస్తాం. మాకు అవకాశము, బీజేపీకి అవకాశం అని మీరు బీజేపీని కలుపుకున్నారు. ఎస్, హిందుత్వం కోసం పనిచేస్తుంది కదా బీజేపీ. కాంగ్రెస్ పనిచేస్తలేదు, బీఆర్ఎస్ పనిచేస్తలేదు. హిందుత్వం నా మతం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, హిందువుల కోసం కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే అమారా ప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి జై కొడతాడు. మాట చెప్తాను, హిందుత్వం కోసం చెప్తున్నావు కట్టరుగా. హిందుత్వం కోసం ఏ పార్టీ పనిచేస్తే ఆ పార్టీ దగ్గర దాసోహం అయిపోతా, అంతే. ఇక ఇంతకు మించి స్టేట్మెంట్ ఇవ్వ. ఓకే, నేను కూడా దాన్ని ల్యాక్ చేయాలనుకోవట్లే అన్న. నా ప్రశ్నలు కొన్ని ఉంటాయి బేసిక్. దేవుడు ఉన్నాడా లేడా? 100% ఉన్నాడు. నాకైతే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడా? నాకు తెలియదు. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఉన్నాడా? ఎట్లా ఉంటాడన్న దేవుడు? అంటే నాకు కనబడతాడు, నాతో మాట్లాడతాడు, అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా? ప్రతి దగ్గర ఉంటాడు దేవుడు. ప్రతి దగ్గర బాత్రూంలో కూడా ఉంటాడు. బాత్రూంలో అలా ఉంటాడు దేవుడు. బాత్రూంలో అసలు దేవుడు లేని ప్లేస్ ఏది ఉంది? రైట్. బాత్రూంలో అన్నప్పుడు నేను విన్నది ఏంటంటే, గతంలో నేను సిగ్నేచర్ స్టూడియోస్లో ఉన్నప్పుడు బయట నరేష్ని ఇంటర్వ్యూ చేసిన. బాత్రూంలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు దేవుడు. బాత్రూంలో ఉంటే మా వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఎందుకు అక్కడ ఉన్నావు? ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, మనకు దేవుడు అనేవాడు నేను స్నానం చేసేటప్పుడు చూస్తున్నాడా, నేను నా భార్యతోని బెడ్రూమ్లో ఉన్నప్పుడు చూస్తుండా, ఇవన్నీ సిల్లి. అర్థమైందా? అవి దేవుడికి ఏం పని పాట లేదా అవి చూసుకుంటూ కూర్చోడానికి? అది మన విశ్వాసం, ప్రతి దగ్గర ఉన్నాడు అనేది విశ్వాసం.